ప్రముఖ యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఈయన ఎన్నో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ వచ్చాడు. ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయటం వల్ల ఎంతో మంది వీటి మాయలో పడి జీవితాలని కోల్పోయారు. అందుకే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతూ వచ్చింది. ఇలా ఏ ట్యూబర్ అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో వారి వివరాలన్నింటినీ మరొక యూట్యూబర్ అన్వేష్ వరుసగా విడుదల చేస్తూ వచ్చారు. ఇక అన్వేష్ కేవలం యూట్యూబర్స్ మాత్రమే కాకుండా సెలబ్రిటీలు ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో వారందరి వివరాలను కూడా బయటపెట్టాడు. ఇలా భయ్యా సన్నీ యాదవ్ ఏకంగా ఒక 20 వరకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని అన్వేష్ వీడియో విడుదల చేశారు. ఈ యాప్స్ ద్వారా భారీగా డబ్బులు సంపాదించాడని, ఈ డబ్బుతో అంతస్తుల బిల్డింగ్, కోట్ల విలువ చేసే కార్లు, స్పోర్ట్స్ బైక్స్ కొనుగోలు చేశాడని తెలిపారు. అయితే తాజాగా భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ టూర్ వెళ్లి అక్కడ విశేషాలను కూడా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరితో పంచుకున్నాడు. అయితే ఈయన పాకిస్తాన్ టూర్ ముగించుకుని తిరిగి ఇండియా వస్తున్న నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు తనని చెన్నై ఎయిర్పోర్ట్లో కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఎన్ఐఏ అధికారులు ప్రస్తుతం తనని విచారణ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే సన్నీ యాదవ్ను ఎన్ఐఏ అధికారులు కస్టడీలోకి తీసుకోవటంపై అన్వేష్ స్పందించాడు. మరి ఈ సందర్భంగా అన్వేష్ మాట్లాడుతూ భయ్యా సన్నీ యాదవ్కు యూట్యూబ్ ఛానల్ ద్వారా పెద్ద ఆదాయం లేదని తెలిపారు. ఆయనకు పెద్దగా వ్యూస్ కూడా రావు, ఒక వీడియో కూడా వైరల్ అవ్వలేదు. కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయటం వల్ల పెద్ద ఎత్తున డబ్బులు తీసుకుంటూ ఖరీదైన కార్లు, బైకులు, 6 అంతస్తుల భవనం కడుతున్నాడు. నేను బెట్టింగ్ యాప్స్ గురించి బయట పెట్టడంతో తను ఆదాయం మొత్తం ఆగిపోయిందని తెలిపాడు. ఇలా నేను బెట్టింగ్ యాప్స్ గురించి బయట పెట్టడంతో ప్రతిరోజు నన్ను తిడుతూ వీడియోలు కూడా చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం సన్నీ యాదవ్ ఎన్ఐఏ అధికారుల కస్టడీలో ఉన్నాడు. తనని అధికారుల అదుపులోకి తీసుకోవటానికి కారణం తను పాకిస్తాన్ టూర్ అంటూ పెట్టిన వీడియోలేనని తెలుస్తోంది. పాకిస్తాన్, ఇండియా మధ్య ఆపరేషన్ సింధూర్ యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గాంపై దాడి చేయటంతోనే ఆపరేషన్ సింధూర్ కూడా జరిగింది. అయితే ఈ దాడి జరగటానికి కొంతమంది స్పై ఏజెంట్స్గా పనిచేశారని ఎన్ఐఏ సందేహాలు వ్యక్తం చేస్తుంది. అందుకే పాకిస్తాన్ వెళ్లి వచ్చిన వారందరినీ విచారణ చేస్తున్నారు. ఇందులో భాగంగానే సన్నీ యాదవ్ కూడా పాకిస్తాన్ టూర్కి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేయటంతో ఈయన కూడా స్పై ఏజెంట్గా పనిచేశారేమో అన్న అనుమానాలతోనే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం తనని విచారిస్తున్నారని, అయితే తాను క్షేమంగా బయటకు రావాలని కోరుకుంటున్నాను అంటూ అన్వేష్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.